ఒకటి కూడా లేవు. పాకిస్తాన్ ఆర్మీనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అదే మసూద్ అజర్ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఒక 14 మంది చనిపోవడం జరిగింది. ఇది మసూద్ అజర్కి ఈ ఉగ్రవాద సంస్థలన్నింటికి ఒక పెద్ద దెబ్బ అని అనుకోవచ్చా సార్? అసలు కాదమ్మా, ఇందాక నేను అదే చెప్పాను కదా, మసూద్ అజర్ లాంటి వాడని మీరు 10 మందిని చంపితే 100 మందిని తయారు చేయగలరు. అదే ఇప్పుడు మనం దాంట్లో చంపినటువంటి 100, 150, 200 మంది ఎంతమందిని చంపామో మనకు తెలియదు. 1000 మందిని చంపితే గనక ఇంకో 10,000 మందిని ప్రొడ్యూస్ చేయగలిగిన ఫ్యాక్టరీ పాకిస్తాన్ లో ఉంది. టెర్రరిస్టులని నడిపించేటువంటి శక్తులని, వ్యక్తులని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ పాకిస్తాన్. కాబట్టి వ్యక్తులు ఇంపార్టెంటే కాదు. మీరు మసూద్ అజర్ ని చంపేసినా కానీ కూడా, హఫీజ్ సయీద్ ని చంపేసినా కానీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ పైపెచ్చు యునైటెడ్ నేషన్స్ లో వీళ్ళని టెర్రరిస్ట్ అని చెప్పి వాళ్ళు ముద్ర వేశారు. కాబట్టి వీళ్ళు పోతే కనుక ఆ డెసిగ్నేషన్ లేనటువంటి వాళ్ళని కొత్త వాళ్ళని ముందుకు తీసుకొస్తారు, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ఆ దేశంలో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీయే ఉన్నది, ఇంకెవరూ లేరు. ప్రభుత్వము లేదు, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లేవు, ఇంకెవరూ లేరు. కాబట్టి ఆ యాంగిల్లో మనం చూసినప్పుడు మసూద్ అజర్ 10 మంది చనిపోతే ఏంటి, మసూద్ అజరే ఆయన చనిపోతే కూడా ఏమి తేడా ఉండదు అక్కడ. అలాగే మన హఫీజ్ సయీద్ కి సంబంధించిన కుటుంబాలను కూడా చాలా మందిని మనం గతంలో చంపేశాము. అయినా కానీ కూడా అఫ్ కోర్స్ ఏదో మనకు అన్నోన్ గన్మెన్ అన్నారు, ఇప్పుడు మనం చేసినట్టు ఎవరో ఎక్కడ ఎవిడెన్స్ లేదు. కానీ భారత వ్యతిరేక శక్తులను మాత్రమే టార్గెట్ చేసినటువంటి ఉదంతాలు పాకిస్తాన్ లో కోకలలు జరిగినాయి గత 2-3 సంవత్సరాలుగా. అయినా కానీ కూడా హఫీజ్ సయీద్ మీదనే 2-3 దాడులు జరిగినాయి. కానీ ఐఎస్ఐ ప్రొటెక్షన్ వల్ల బతికిపోయాడు. మసూద్ అజర్ మీద కూడా ఇటువంటి దాడులు జరిగినాయి. చాలా కాలం వరకు ఈయన బాలాకోట్ స్ట్రైక్ లో, బాలాకోట్ లో ఉన్నాడైనా అక్కడ